ఆలయం కళ్యాణి చాణుక్య కళారీతిని ప్రతిబింబిస్తుంది. 2 అంతస్తులుగా గల ఆలయం ఈ ప్రాంతంలో మరెక్కడా లేదని కాకతీయులలో నిర్వహించారని స్థానికుల అభిప్రాయం. పొలాస రాజులు ఇక్కడ పరిపాలన కొనసాగించారని స్థానికులు చెబుతుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం దొంగలు పొలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులను అపహరించి దారిలో తీసుకువెళ్తుండగా ఒకరు చూసి ఆ ఆవులు రాజుకు చెందిన ఆవులుగా గుర్తించారట. తాము దొరికిపోతామనే భయంతో దొంగలు మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి ఆవుల రంగు మార్చి ఆవులు గుర్తుపట్టకుండా చేస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారని, స్వామివారు అనుగ్రహించి వారి కోర్కెలను తీర్చారని, ఫలితంగా దొంగలు స్వామివారికి ఆ రాత్రికి రాత్రే గుడి కట్టించారని అర్చకులు తెలిపారు. దీంతోనే ఈ ఆలయానికి దొంగ మల్లన్న ఆలయంగా పేరొచ్చిందని అంటుంటారు. రాజేంద్ర శర్మ ఆలయార్చకులు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం మల్లన్నపేట. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారంట. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ పంచమి నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల భాగంగా స్వామివారి పల్లకి సేవ, కళ్యాణము, దండివారము, నాగవెల్లి అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. వీటితో పాటు 7 వారాల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా రైతులు కొత్త ధాన్యాన్ని తీసుకువచ్చి మొదట మల్లికార్జున స్వామి వారికి బోనంగా నైవేద్యంగా సమర్పించిన తర్వాతే వాళ్ళు తింటారు. ఈ ఆలయం పరిసరాల గ్రామాలు మరియు మండలాలు కూడా మద్య మాంసాలకు దూరంగా ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మల్లికార్జున స్వామిని కొలుస్తుంటారు. ఈ ఆలయానికి మల్లన్న స్వామికి దొంగ మల్లన్న అనే పేరు కూడా కలదు. ఆ పేరు రావడానికి గల కారణం, కొందరు దొంగలు కాకతీయుల రాజులకు సంబంధించిన ఆవులను దొంగిలించారంట. దొంగిలించి తరలిస్తున్న సమయంలో ఈ మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వచ్చి నిద్రించారంట. ఇక్కడ గ్రామస్తులు చూసి ఇవి పలాని రాజుగారి ఆవులు కదా అని చెప్పి ఈ విషయాన్ని రాజుగారికి చేరవేశారంట. అప్పుడు రాజుగారు వచ్చి చూస్తే ఈ ఆవులు రంగులు గుర్తుపట్టకుండా రంగులు మారినట్లయితే ఒకటే రోజు గుడి కడతామని చెప్పి ఆ దొంగలు మొక్కుకున్నారంట. స్వామివారు వారికి అలాగే అనుగ్రహించాడు కనుక ఒకటే రోజు గుడి కట్టారని చెప్పి పెద్దలు చెప్పుకుంటుంటారు. ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమితో ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి ప్రీతికరమైన ఆది బుధవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు బోనాలు తీసి స్వామివారికి సమర్పించుకుంటారు. ఈ రోజు అర్ధరాత్రి నుండి ప్రారంభం కానున్న జాతర ఏర్పాట్లు పూర్తి చేశారు. గుల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామం అని జైత్యాల జిల్లాలో కలది. మరి మా మల్లన్నపేట మల్లికార్జున స్వామి దేవస్థానం గతంలో అంటే దాదాపు కాకతీయ కాలంలో నిర్మించడం జరిగింది. అది పెద్దలు వెనకట 1000 ఏళ్ల గుడి. ఎందుకంటే అప్పుడు మా పెద్దలు చెప్పేవారు, ఈ గుడి ఎట్లా నిర్మించారంటే నాడు వెనకట ఒక దొంగలు దొంగతనానికి పోయి మరి ఒక 4 ఆవులను పట్టుకొని రాగా మరి ఆ ఆవులు పట్టుకొచ్చిన విషయం రాజుల వారికి తెలవడం జరిగింది. మరి అప్పుడు ఆ ఆవులను ఇక్కడ ఒక చెట్టు ఉండేనట, చెట్టు కింద కట్టేసుకొని పండుకునే నైట్ అయ్యే వరకల్లా పండుకొని ఉన్నారట. అయ్యో ఇది మనం దొంగతనం చేసిన విషయం రాజుల వారికి తెలిసిందని చెప్పి ఇక్కడ మల్లన్న దేవుణ్ణి కోరుకున్నారట. ఏమని కోరుకున్నారంటే ఈ తెల్ల ఆవులు నల్లగా కావాలి, నల్లవి ఎర్రగా కావాలనే కోరుకుంటే మేము ఒక తెల్లారి వరకల్లా ఈ గుడి నిర్మిస్తామని చెప్పి ఆ దొంగలు కోరుకోవడం జరిగిందని చెప్తారు మరి గత పెద్దలు. మరి ఈ గ్రామంలోని ఈ సట్టి మహోత్సవంలో ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మధ్యలో వస్తుంది. మరి మా గ్రామంలోని మల్లన్నపేట గ్రామం చుట్టూ గ్రామాలు కూడా మాంసాహారం కానీ ఈ మందు కానీ ఎలాంటి తాగుడు కానీ ఇవన్నీ చేయరు. మంచి ఒక 1 మంత్ ఒక నెల రోజులు ఈ మాంసాహారం తినరు, మరి మందు తాగరు, మరి స్వచ్ఛంగా ఉంటారు. మరి ఈ గ్రామంలో మా ఊళ్ళో పెద్ద పండుగ, ఎందుకంటే ప్రతి సంవత్సరంలో మా ఇంటింటికి పెద్ద పండుగ. మరి భక్తులు ఎక్కడెక్కడ వచ్చి బోనాలు వండుకొని నైవేద్యం సమర్పిస్తారు. మరి ఇది పెద్ద ఆలయం. మరి ఈ దొంగ మల్లన్న అంటే దొంగ మల్లన్న ఎట్లా పేరుగా వచ్చిందంటే రాత్రికి రాత్రే గుడి కట్టిరని చెప్పి దొంగతనాన కట్టిరని చెప్తుంటారు పెద్దలు. అందుకోసం ఈ దొంగ మల్లన్న అంటారు. మల్లన్న పాట అని అప్పుడు కూడా నామకరణం చేయడం జరిగింది ఈ దొంగ మల్లన్న గుడి నిర్మించిన తర్వాత. ఎందుకంటే మనం వర్షాకాలపు కొత్త అడ్ల పంట వస్తుంది. ఈ కొత్త అడ్ల పంటతో బియ్యం తీసి మరి దేవునికి నైవేద్యం పెడతారు.
మల్లికార్జున స్వామి నమః. నా పేరు కొండూరు శాంతయ్య. ఈ దేవస్థానం ఫౌండర్ ట్రస్ట్ని. అయితే ఈ స్వామివారికి దొంగ మల్లన్న అని పేరు ఎలాగ వచ్చిందంటే, పూర్వము రాజుగారి ఆవులను దొంగతనం చేసుకొని వచ్చినారు. అప్పుడు ఈ అడవి, ఇది అంతా అడవి ఉంటుండే. ఈ అడవిలో స్వామివారి విగ్రహం ఉండే. అయితే వారు రాత్రి చూసి, స్వామి మాకు ఈ దొంగతనం సక్సెస్ అయితే మీకు గుడి కడతామని మొక్కుకున్నారు. అయితే వారు మొక్కిన విధంగానే వారికి నల్లగా ఉన్న ఆవులు తెల్లగా మారి, తెల్లగా ఉన్న నల్లగా మారుడు, తర్వాత కొమ్ములు ఉన్నదానికి లేనట్టు, లేనిదానికి ఉన్నట్టు, ఇలాగా కలర్ మారిపోయి అసలు వారు వచ్చి చూసేసరికి కూడా ఇవి మా ఆవులు కావని వెళ్ళిపోయినారు. అయితే ఆ విధంగా వారికి ఆ దొంగతనం సక్సెస్ అయింది కాబట్టి దొంగ గుడి కట్టించారు. అయితే దొంగలు కట్టిన కావున దొంగ మల్లన్నగా అని పిలుస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఈ దేవస్థానంలో నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ మొదటి వారంలో మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్య వరకు 7 వారాల పాటు జాతర జరుగుతుంది. 7 వారాలు అంటే 4 బుధవారాలు, 3 ఆదివారాలు, ఈ విధంగా 7 వారాలు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా చాలా అధికంగానే భక్తులు వచ్చినారు పోయిన సంవత్సరం కంటే. వారికి తగ్గట్టు మనం చలో పందిళ్ళు, నీటి వసతి, రోడ్డు సౌకర్యం, బస్ సౌకర్యం, ఇలా వాళ్ళు బోనాలు వండుకోవడానికి గ్రౌండ్ చదన చేసి వారికి అనుకూలంగా చేసినాము. ప్రతి భక్తుడు మంచిగా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకుని పోతున్నాడు. ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు కానీ, వైద్య సిబ్బంది, మన రెవెన్యూ, అన్ని రకాల డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. సుమారు ఈరోజు 20,000 మంది వరకు వచ్చినారు. మొత్తం జాతర వరకు 1,00,000 మంది ఉంటుంది సార్. ఇప్పటికీ కొంచెం పెరిగింది. పోయినసారికి ఈసారికి కొంత భక్తుల సంఖ్య కూడా పెరిగింది. For more videos like this, subscribe Big TV channel.